मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। దేవుడు ఇవన్నీ చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. ఎప్పుడు చూసినా పడుకొని ఉంటున్నారు. ముందు పైకి లేవండి. ఇప్పుడు మీరు పని చేయాలి. మేడం, నాకేవైనా చిన్న చిన్న పనులు చెప్పండి, ఎందుకంటే నేను చిన్న ప్రాణిని కదా. పెద్ద పెద్ద వస్తువులు ఏవి అసలు నేను మొయ్యలేను. పాపట్, నీకంత కష్టమైన పనులేమి చెప్పంలే. మామిడి చెట్టు మీద ఉన్న మామిడి పళ్ళని నువ్వు కాపలా కాయాలి. అర్థమైందా? కానీ దీన్ని మనం ఎలా చూసుకోగలం? ఎగురుకుంటూ వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. వాటిని కోసుకు వెళ్ళకూడదని నేను కాపలా పెడుతున్నాను. జాగ్రత్తగా ఉండండి. నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మ్యాంగో జ్యూస్, మ్యాంగో జెల్లీ, ఇంకా మ్యాంగో జామ్ కూడా చేసిస్తాను. ఓకే, బాయ్. సారీ సారీ సారీ, సిక్స్ ప్యాక్ బాడీని బేడిగా మార్చేశావు. నేను ఇలాగే గాల్లో ఎగిరానంటే నా ప్రాణాలు కూడా అలాగే గాల్లో కలిసిపోతాయి. అరే అన్నా, ఆ మామిడి పండు తినొద్దు, దయచేసి తినొద్దు. నేను చేసేది మీకు చెడ్డగా కనిపించచ్చు, ఎందుకంటే నేను ఒక బ్యాడ్ మంకీని. అరే తమ్ముడు, ఇదొక కోతే. హే కోతి, ఒక డాన్స్ చేసి చూపించు. బ్యాడ్ మంకీని డాన్స్ చేయమంటున్నావా? ఇప్పుడు నాకు కోపం వచ్చింది, కాబట్టి నా కోసం మీరు డాన్స్ చేయబోతున్నారు. నేను తప్పించుకుపోదాం అనుకోలేదు, గాల్లో బ్రేక్ డాన్స్ చేద్దాం అనుకుంటున్నాను. నీకేమైనా అనుమానమా? చూడండి మంకీ బాస్, మీరు మమ్మల్ని ఏవైనా చేసుకోండి, కానీ ఆ మామిడికాయని మాత్రం తినకండి, ఎందుకంటే మేడం గారు ఆ మామిడికాయని జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. నేను చేసేది న్యాయం, ఎందుకంటే నేను ఒక బ్యాడ్ మంకీని, కాబట్టి ఒక రుచికరమైన మామిడి పండును తింటాను. నిజంగానే ఈ మామిడికాయ చాలా బాగుంది. మంకీ అన్న, మీరు ఏం చేస్తున్నారు? మేడం నన్ను కోపగిస్తారు. నువ్వు దిగులు పడకు పపెట్, ఇక్కడ చాలా మామిడికాయలు ఉన్నాయి. ఈ మంకీ అన్నింటినీ తినలేదులే. బ్యాడ్ మంకీ దగ్గరనే ఛాలెంజ్. మామిడి పళ్ళు తినండి మిత్రులారా, బాగా తినండి. ఇంకేదైనా ఐడియా ఉందా? అది కూడా చెప్పేయ్. అరే, ఈ రోజు మేడం మనల్ని తప్పకుండా దొర్లించి కొడతారు.
మీరు తినడానికేగా వచ్చారు, ఎందుకని మా అందరినీ కొడుతున్నారు? ఎందుకంటే అది అన్యాయం నాకు తెలుసు. నేను ఎప్పుడు అన్యాయమే చేస్తాను, ఎందుకంటే నేను ఒక బ్యాడ్ మంకీని. అరే యార్, మనం ఇద్దరికి మామిడికాయలతోనే ట్రీట్మెంట్ చేయాలి. నువ్వు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ చదవలేదు కదా? అరే ఇంట్లోకి మామిడికాయని ఇసిరేసేసి కాంచనాన్ని చూసినట్టు పరిగెడుతున్నారు. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఆ కోతులు మా మీద దాడి చేస్తున్నాయి, మామిడికాయలతో కొడుతున్నాయి, కాపాడండి. అలాగా? అయితే మా ఇంటిని ధ్వంసం చేసింది ఆ కోతుల పనేనా? లేదు, మామిడికాయని ఇసిరేసింది మా తమ్ముడు బన్నీనే. అరే కాదు, అన్నయ్య అబద్ధాలు చెప్తున్నాడు. నన్ను కొట్టడానికనే వాళ్ళు మామిడికాయల్ని లోపల వేశారు. నిజం. ఆ కోతే మా మీద మామిడికాయలు విసిరిందే. ఆ మామిడికాయలతో మా ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది. మీకేమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి. మీకు ఇదంతా అర్థమైందా? నాకేమీ అర్థం కావడం లేదు. ఆ కోతికి బాగా ధైర్యం ఎక్కువ అనుకుంటా. మామిడి పండు కోసి పాడేసింది, ఇల్లు నాశనం చేసేసింది. దాడి చేయండి. జాదర్, నువ్వు వెంటనే నెట్ తీసుకొని డాబా పైకి వెళ్ళు. నేను చెప్పినట్టే చేయాలి, అర్థమైందా? త్వరగా వెళ్ళండి. వాళ్ళ కథ ముగిద్దాం. కోతి, నీ కోతి చేష్టలు ఇక ఆపో. చాలు నోరు మూసుకో. నలుగురు వెనకేసుకొచ్చి నన్నే బెదిరిస్తున్నావా? లేదు కోతన్నయ్య, వాళ్ళు గొడవ పడ్డానికి రాలేదు, మీకు వార్నింగ్ ఇస్తున్నారు. ఓకే, మ్యాంగో ఫైటా, నేను రెడీ. దాడి చేయండి. వదలకండి, వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టకండి. వాళ్ళ దిమ్మ తిరిగిపోవాలి. విలన్ గా ఉన్న నన్ను కామెడీ హీరోని చేశారు. అరే మంకీ బాస్, మీరేం భయపడకండి, మిమ్మల్ని నేను కింద దింపుతానా. జాదర్, యాక్షన్. నన్ను వదిలిపెట్టండి. మర్యాదగా నన్ను బయటకు వదులుతారా లేదా? లేదంటే నేనేం చేస్తానో తెలుసా? అవునా? సరే, ఒక్క నిమిషం. నేను తీసుకువెళ్ళడానికి ఇద్దరు వస్తారు, అప్పుడు వెళ్ళు. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు మారలేదన్నమాట. రోజు రోజుకు నీ హింస ఎక్కువైపోతోంది. నన్ను తీసుకురండి. మీకెంత ధైర్యం ఉంటే నన్నే పట్టిస్తారా? మీ అంత చూస్తాను, వస్తాను. ఈ బ్యాడ్ మంకీ తప్పకుండా తిరిగి వస్తాడు, నీ అంత చూస్తాడు. అదరగొట్టేశారు మిత్రులారా. నిజంగానే ఆ కోతికి మంచి గుణపట్టాన్ని నేర్పారు. సూపర్. మేము మంచి వాళ్ళం అనుకోకు. మా ఇంటి నాశనం చేస్తే నీకు కూడా ఇదే గతి. ఓరి దేవుడా, అన్ని చెల్ల చెదరైపోయాయి. మేడం మనల్ని ఉతికి ఆరేస్తారురా దేవుడా. వినండి, మేడం వచ్చేలోపు అన్ని మామిడికాయల్ని తీసి ఒక చోటు పెడదాం. ఏమంటారు చెప్పండి? నీ బుర్రని మ్యూజియం లో పెడితే డప్పు తప్ప ఇంకేం ఉండదు. నీకేమో డౌటా? అరే యార్, మనం ఒక పని చేద్దామా? మనం అన్ని మామిడికాయల్ని తీసి ఒకే చోట పెడదాం. అందుకే హనీతో తిరగొద్దని చెప్పాను. తనలాగే నువ్వు కూడా మాట్లాడుతున్నావు. బన్నీ, చెట్టు మీద మామిడికాయలు చూడకపోతే మేడం మనల్ని ఏమీ అనరు. వావ్, మీకు రాను రాను చాలా తెలివి ఎక్కువైపోతూ ఉంది. చెట్టు మీద ఉన్న అన్ని మామిడి పళ్ళని కోసేశారు. శబాష్.
నీ మామిడి పళ్ళు కొయ్యడానికి ఎంత టైం పట్టేదో తెలుసా? ఆ టైం అంతా వేస్ట్ అవ్వకుండా చేశారు. అవునవును, పొద్దు నుంచి చాలా కష్టపడుతున్నాం. కానీ తమ్ముడు ఇదంతా కోతి. అవునవును, ఉదయం నుంచి మంకీ చేసే పనులన్నీ మేము చేసాము. మేమే ఇవన్నీ కింద పడేసాం. వెరీ గుడ్. కింద పడిన మామిడి పళ్ళన్నీ తీసుకురండి. మీకు మ్యాంగో జ్యూస్, మ్యాంగో జెల్లీ ఇంకా మ్యాంగో జామ్ కూడా చేసి పెడతాను.